వండర్ఫుల్. వెళ్దాం ముందుకి. రోమా పత్రిక వివరణలో 16వ సెషన్లోనికి ప్రవేశిద్దాం. సెషన్ నంబర్ 16. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, ఘనమైన గొప్ప దేవ, మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మేమందరం కలిసి మీ వైపు చూస్తూ వస్తూ ఉన్నాం. అవసరమైన మాటలు అవసరమైన రీతిలో మేము ధ్యానించుటకు మీ ఆత్మ సహాయ సమృద్ధిని మాతో ఉంచి మమ్మను బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములోనే ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. 16 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పత్రికను 5 ప్రధాన భాగాలుగా మనం విభజించుకున్నాం. 5 ప్రధాన భాగాలు ఏమిటో ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం 1వ వచనము నుండి 3వ అధ్యాయము 20వ వచనం వరకు. దానికి ఒక టైటిల్ ఇచ్చాం మనం. దానికి మొదటి అధ్యాయము దానికి సర్వ మానవాళిపై దేవుని దోషారోపణ. అది గుర్తుంది కదా. పౌలు గారు ఆ మొదటి విభాగములో 2వ అధ్యాయము 9వ వచనంలో ఆయన స్థాపిస్తున్నటువంటి వాస్తవాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరును పాపమునకు లోనయ్యున్నారు అని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాం. పాపానికి లోనవ్వడం అంటే పాప ప్రభావము మనిషి జీవితములోని ప్రతి విభాగముపై ఉండడం. అమావాస్యకు పుణ్యానికి ఏవో 2-3 తప్పులు చేసి నేను చేసిన పాపాలు ఇవే అనే టైప్ కాదు ఇవి. అది మాట్లాడుకున్నాం. దేవుని ఎదుట దేవుని న్యాయస్థానంలో నోరెత్తడానికి మనిషికి వీలు లేని పరిస్థితి. అలా చెప్పిన ఆయన నెమ్మదిగా ఇలాంటి చీకటిలో మగ్గిపోతున్న మానవ జాతికి కాంతి కిరణాలను ప్రసరించే ఒక అద్భుతమైనటువంటి శుభవార్త దేవుడు ఏర్పాటు చేశాడని నెమ్మదిగా 2వ భాగములోనికి ఆయన ప్రవేశించాడు. అది 3వ అధ్యాయం 21 నుంచి ప్రారంభమైంది. అలా 5వ అధ్యాయం 21వ వచనం వరకు అది 2వ విభాగం. సమస్య గురించి మొదటి విభాగములో చెప్పిన ఆయన 2వ ప్రధాన భాగములో పరిష్కారం గురించి మాట్లాడుతున్నాడు. అది నీతి యొక్క ఏర్పాటు. అది దేవుడు ఏర్పాటు చేసిన నీతి. దాన్ని పొందుకోవాలంటే మనిషికి విశ్వాసం అవసరం. ఏర్పాటు దేవునిది, విశ్వాసము మానవునిది. ఇది కాంబినేషన్. దేవుని ఏర్పాటును నమ్మవలసిన కర్తవ్యం మనిషిది. అలా కాకుండా నేను ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటాను నీతిమంతుడు అవ్వడానికి, ఇంకొక విధానాన్ని నేను వెతుకుతాను నీతిమంతుడు అవ్వడానికి అని ప్రయత్నం చేస్తే వారికి పరలోక రాజ్యము లేదు అని బైబిల్ చెబుతోంది. శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికం అవ్వాలి. ఏమిటి శాస్త్రుల నీతి, ఏమిటి పరిసయ్యుల నీతి? క్రియలు 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 క్రియలు.
కాదు అని 21-22 వచనాలలో 3వ అధ్యాయంలో, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. నమ్మడం అనగా విశ్వసించడం. ఇది ప్రత్యేకించి యూదా జాతి వారికి మింగుడు పడని పరిస్థితి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులవ్వాలనే ప్రయత్నములో నిత్యము ఉండే ప్రజలు వీళ్ళు. 3వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఆ మొదటి ప్రధాన భాగాన్ని ఏ మాటతో ముగిస్తూ ఉన్నాడు ఆయన? ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అందువలన అతిశయ కారణము లేదు, అతిశయించడానికి వీలు లేదు. ఇవన్నీ చెప్పుకొచ్చాడు. నమ్ముతారా? మనిషికి అహం అనేది టన్నుల కొద్ది ఉంటుంది. అలాగైతే ఇదేంటి, అలాగైతే ఇదేంటి, అలాగైతే ఇదేంటి, ఇంత చెప్పినా ఒక న్యాయవాది తన కేసుని ఎలా ప్రజెంట్ చేస్తాడో అంత అద్భుతంగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క పొరను పేర్చుకుంటూ ఆయన వాస్తవాలు మాట్లాడుతుంటే, అయినప్పటికీ మింగుడు పడని ఒక బృందం ఉంటుంది అన్ని చోట్ల. ఎప్పుడు కళ్ళ ముందు కట్టినట్టుగా చెప్పినా జీర్ణించుకోలేని ఒక బృందం, ఒక జాతి. అలాంటి వారికి మరింత బలంగా మరిన్ని విషయాలు చెప్పవలసిన అవసరం ఏర్పడినప్పుడు పౌలు గారు ఎన్నుకుంటున్నటువంటి ఒక అద్భుతమైన చారిత్రక ఎగ్జాంపులే రోమాపత్రిక 4వ అధ్యాయం 1వ వచనము చూద్దాం. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకు ఏమి దొరికేనని అందుము. అంటే పైన 3వ అధ్యాయంలో ఏం చెప్పుకుంటూ వచ్చాడో దాని కంటిన్యూషన్ ఇది. అబ్రహాము గారు నీతిమంతుడు. తాను నీతిమంతుడు అవ్వడానికి వెనకల మూలమేమిటి? అబ్రహాము గారి పిల్లలమని చెప్పుకుంటున్న ఈ యూదులు కానీ, అబ్రహాము గారి సంతానమని చెప్పుకుంటున్న ఈ పరిసయ్యులు కానీ, మిగిలిన వాళ్ళు కానీ క్రియల మీద ఆధారపడి దేవుని ఎదుట నీతిమంతులు అవ్వాలనేటువంటి ఆలోచన కలిగి ఉండగా, అది కాదు అని ఒక వాస్తవాన్ని స్థాపించిన తర్వాత దాన్ని మరింత దృఢపరచడానికి విశ్వాసము వలన మాత్రమే అన్న వాస్తవాన్ని దృఢపరచడానికి ఆయన ఈ మూల పురుషుడిని తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. అబ్రహాము గారి గురించి ఆదికాండం 15వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట చూద్దాం. 15వ అధ్యాయము ఆదికాండము, అందులోని 6వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. అందులోని 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఈ సెషన్లో ఇది పాయింట్ నెంబర్ 1. అబ్రహాము గారి నీతికి ఆధారం ఏమిటి? నమ్మడం, ఏదో చెయ్యడం కాదు. అబ్రహాము గారి నీతికి సాధనం నమ్మడం.
నువ్వేదో కొత్త బోధ తీసుకొని వస్తున్నావు అని రోమా ప్రాంతములో ఉన్న సంఘములోని యూదుల నేపథ్యం కలిగినటువంటి వారు కానీ, లేదా ఇతరత్ర ప్రాంతాలలో ఉండేటువంటి వారు కానీ, ఈ పౌలు ఆయన యొక్క టీం ఒక కొత్త బోధ తీసుకొని వస్తున్నారండి అని వీళ్ళ బోధలను వక్రీకరించే ఒక గ్రూప్ తిరుగుతోంది ఆల్రెడీ. అది మనకు ఎక్కడ స్పష్టమైంది? 3వ అధ్యాయములో 8వ వచనములో పౌలు గారి సందేశాలను వక్రీకరిస్తూ వారిని చెడ్డ చేసే ప్రయత్నం కొందరు అదే పనిగా చేస్తున్నారు. 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నది ఏంటి? మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము. మేము చెప్పేది ఒకటి, వాళ్ళు దాన్ని తిరిగి వక్రీకరించి తెలియజేసేది ఒకటి. అందువలన ఏదో ఎవ్వరూ చెప్పనిది కొత్తగా వీళ్ళే పుట్టించినట్టుగా ఈ బోధ అనే ఆలోచనలోనికి ఎవరు రాకుండా, సువార్తకు మూలము పాత నిబంధనని, సువార్త అన్నది అప్పుడప్పటికే ఏదో రాత్రికి రాత్రి పుట్టింది కాదని, దీని యొక్క మూలాలు చారిత్రక వ్యక్తిత్వాలలో కనబడుతున్నాయని, అందులో ముఖ్యంగా యూదులకు ఇశ్రాయేలీయులకు మూల పురుషుడైన అబ్రహాము గారి దగ్గర ఇది సుస్పష్టంగా కనబడుతుందని ఆయన ఈ యొక్క సబ్జెక్ట్ని ఎలా కంటిన్యూ చేస్తున్నాడో మనం ఆలోచించాలి. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము ఏదో చేసెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేదు. ఈ 4వ అధ్యాయంలో ఆయన ముందుకు తీసుకొని వస్తున్న మొదటి ముఖ్యమైన విషయమే అబ్రహాము గారి గురించి. ఆయన క్రియల వలన కాదు నీతిమంతుడని ఎంచబడింది, విశ్వాసము వలన. ఇది మైండ్లో పెట్టుకొని ఒకసారి 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. రోమాపత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకు ఏమి దొరకేనని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. క్రియలను బట్టి గొప్పవారిగా పరిగణించబడేది మనుషుల ఎదుట, దేవుని ఎదుట కాదు. మన క్రియలు దేవుని ఎదుట మనల్ని నీతిమంతులుగా నిలబెట్టే అంత గొప్పవి కావు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 4వ అధ్యాయాన్ని ఒంటరిగా చదవకూడదు. 3వ అధ్యాయము 21 నుండి 31 వచనాలు ఏవైతే ఉన్నాయో 3వ అధ్యాయంలో దాని కంటిన్యూయేషన్. మనం రోజుకొక అధ్యాయం చదువుకుంటూ వెళ్ళిపోతుంటే ఇది ఫ్రెష్గా చదువుతాం. ఆ వెనకలు ఉంది అది ఏమీ మనకు తెలియకుండా. 4వ అధ్యాయంలో మొదటి పదం ఏమిటి? కాబట్టి. కాబట్టి ఈ పైన చెప్పినటువంటి విషయాలన్నిటిని బట్టి అబ్రహాము గారి జీవితాన్ని చూస్తే ఒకటి కరెక్ట్గా స్పష్టమైపోతుంది. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చెయ్యువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. నేనేదో చేసి నీతిని సంపాదిస్తే నేను సంపాదించుకున్నవుతానే కానీ దేవుని దగ్గర నుంచి ఉచితంగా పొందుకున్నోండి కాదు. బైబిల్ ఏమనింది పైన? ఉచితంగా అనుగ్రహించబడుతోంది. ఉచితం అంటే ఉచిత పథకాలు అలాంటిది మాత్రమే కాదు. ఇక్కడ ఉచితం అంటే ఏ మీనింగ్లో ఉందని చెప్పాను? ఏ కారణము లేకుండా నిర్హేతుకముగా మనలో ఏదో చూసి ఈ కారణాన్ని బట్టి నీకు నీతినిస్తున్నాను, ఈ కారణాన్ని బట్టి నీకు రక్షణ ఇస్తున్నాను అని దేవుడు అనట్లా. మనకు రక్షణ రావడానికి మన పక్షాన జరిగిన కార్యం శిలువపై.
అందువల్ల నేను ఏదో చేసి రక్షణ పొందుతున్నాను, ఏదో చేసి నేను నీతిని పొందుతున్నానంటే అప్పుడు అది జీతం అవుతుందే కానీ దానం అవ్వదు. పని చెయ్యక అంటే క్రియలు కాక. 5వ వచనం, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము ఏమిగా ఎంచబడుతుంది? నీతిగా ఎంచబడుచున్నది. ఎంచబడుచున్నది తెలుగులో ఎంచబడుచున్నది అనుంది. మూల పదంలోకి వెళ్ళిపోతే దేవుడు దానిని ఈ వ్యక్తి యొక్క అకౌంట్లోనికి లెక్కగడుతున్నాడనే మీనింగ్లో ఉంటుంది. అకౌంటింగ్ లాంగ్వేజ్ అది. ఎంచబడుచున్నది అనేది ఏ లాంగ్వేజ్ అది? అకౌంటింగ్ లాంగ్వేజ్. చేర్చబడుచున్నది. లేనిది చేర్చబడుచున్నది, లేనిది చేర్చబడుచున్నది. ఏమీ లేదు, నీతి. నీతి లేని అకౌంట్లో నీతి యాడ్ చేయబడుతోంది, జమ కట్టబడుతోంది. అయితే కేవలము జమ కట్టబడడం మాత్రమే కాదు, అక్కడ ఇంకొకటి జరుగుతోంది. ఎవరినైతే దేవుడు నీతిమంతులను ఎంచుతాడో అక్కడ జరిగేది ఇంకొకటి ఏంటి అని అర్థం చేసుకోవడానికి ఒకసారి ఆ ఇమేజ్ని ఇంకొకసారి చూపించు. 2 వ్యక్తులు దుస్తులు, అది చూడండి. చూస్తున్నారు? తెల్లని వస్త్రము ధరించబడింది అదే వ్యక్తికే. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే పాత వస్త్రాలు తీసిన తర్వాత తెల్లని వస్త్రాల దాని మీదనే తొడగబడిందా? మురికి వస్త్రములు తొలగించి తెల్లని వస్త్రము ధరింపజేశారా? వాటి మీదనే ధరింపజేశారా? తీసి. అంటే 2 జరుగుతున్నాయి ఇక్కడ. విశ్వాసము వలన మనం పొందుకుంటున్నది ఏమిటి అని అడిగితే 2. ఒకటి, ఆ మురికి దుస్తులు తీసివేయబడుతున్నాం, తెల్లని వస్త్రములు ధరించబడుతున్నాం. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అంటే తెల్లని వస్త్రము ధరించబడింది అని అర్థం. తెల్లని వస్త్రము ధరించబడింది అని చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా మురికి వస్త్రాలు తీసివేయబడినవనే సంగతిని మనం గ్రహించాలి. అది మరొక కోణములో దావీదు భక్తుడు తన కీర్తనలో చెబుతున్నాడు. ఒకసారి చూద్దాం ప్లీజ్. కీర్తనల గ్రంథములోని 32వ కీర్తన, 32వ కీర్తన మొదటి 2 వచనములు చూద్దాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. తాను చెబుతున్న వాటికి పౌలు గారు పాత నిబంధనలో నుంచి 2 సాక్షులను ముందుకు తీసుకొని వస్తున్నాడు. 2 కూడా ఇశ్రాయేలీయులకు పితరులే. ఒకరు అబ్రహాము గారు, మరొకరు దావీదు గారు. అబ్రహాము గారి ఉదాహరణ ఒక దృక్కోణంలో చెబుతున్నాడు, దావీదు గారి ఉదాహరణ మరొక దృక్కోణంలో చెబుతున్నాడు. ఈరోజు ఆయన ఏ సువార్త అయితే చెబుతూ ఒకటి తీసివేయబడాలి, మరొకటి ఆపాదించబడాలనేటువంటి ఏ బోధ అయితే చేస్తున్నాడో ఇదంతా మనకు పాత నిబంధన అంతటిలో కనబడేది అని మాట్లాడుతున్నాడు. గమనించండి. దీనినే ఆపాదించబడిన నీతి అని అంటారు. ఇది ఒక డాక్ట్రిన్, ద డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్యూటేషన్ అని అంటారు. నీతి ఆపాదించబడుతోంది. నీతి అనేటువంటి ఒక బ్యాడ్జ్.
అది చెప్పడానికి ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనములో ఉన్న ఒక మాట, కీర్తన గ్రంథంలో 32వ కీర్తనలో ఉన్న మొదటి 2 మాటలు, రెండింటినీ ఆయన ఉటంకిస్తూ ఉపయోగించుకుంటూ చెబుతున్నటువంటి వైనం. ఒకసారి చూద్దాం. 7వ వచనం, 4వ అధ్యాయము 7వ వచనం. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇది కీర్తన గ్రంథంలో దావీదు గారికి సంబంధించింది. పైన 3వ వచనము లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎంచబడినది అనే విషయాన్ని గురించి అబ్రహాము గారిని తీసుకొని వస్తే, పరిహారము గురించి, ప్రాయశ్చిత్తం గురించి దావీదు గారిని తీసుకొని వస్తున్నాడు. నీతి ఆపాదించబడుట అనేది 2 కోణాలలో జరుగుతోంది. ఒకటి, ఆపాదించబడడాన్ని ఇంప్యూటేషన్ అన్నాను కదా, దీనిని అబ్రహాము గారి వృత్తాంతం చదివితే మన కంటి కనిపించేది పాజిటివ్ ఇంప్యూటేషన్. ఏమిటది? పాజిటివ్ ఇంప్యూటేషన్. ఆపాదించబడుట, లేనిది యాడ్ చేయబడుట. నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కిందికి వచ్చేసరికి దావీదు గారి విషయంలో రుణము మాఫీ అయింది, రుణ మాఫీ అయింది. ఒకటే అకౌంట్కి సంబంధించిన 2 స్థితులు. ఈ అకౌంట్ హోల్డర్ రుణాన్ని చెల్లించాలి. బ్యాంక్ భాష మాట్లాడుతున్నాను ఇక్కడ. ఈ అకౌంట్ కలిగినటువంటి వ్యక్తి రుణాన్ని చెల్లించాలి. అది చెల్లించబడింది, ఇక లేదది. అది నెగటివ్ ఇంప్యూటేషన్. ధనాత్మక, రుణాత్మక, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి తెలుగులో. ఏమిటి? ధనాత్మక, రుణాత్మక. దేవుని నీతి మనకు ఆపాదించబడడం 2 కోణాలలో జరుగుతుంది. ఒకటి ధనాత్మక కోణం, మరొకటి రుణాత్మక కోణం. ధనాత్మక కోణాన్ని అబ్రహాము గారి వృత్తాంతం తెలియజేస్తుంటే, రుణాత్మక కోణాన్ని దావీదు గారి వృత్తాంతం తెలియజేస్తుంది. ఏమి అకౌంట్లోకి వచ్చిందో అబ్రహాము గారి లైఫ్ చెబుతోంది. అకౌంట్లో నుంచి ఏమి మాఫీ చేయబడిందో దావీదు గారి కీర్తన చెబుతోంది. ఇదే మనందరి జీవితాల్లో జరిగింది. ఇద్దరు విశ్వాసులే. ఎనిమిదవ వచనం, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ అధ్యాయంలో ఇది అంటే 3వ అధ్యాయము 21 నుంచి 5వ అధ్యాయం 21 వరకు ఏదైతే మనకు ఈ సుదీర్ఘ విభాగం ఉందో అందులో ఇది సెక్షన్ నంబర్ 3 ఆన్ ద స్క్రీన్ చూడండి. విశ్వాసము ద్వారానే నీతిమంతునిగా తీర్చబడిన అబ్రహాము. ఫెయిత్. మూడవ అధ్యాయంలో ఆయన మాట్లాడిన ఆ వేదాంతానికి రుజువులు తీసుకొని మాట్లాడుతున్నారు ఆయన. Abraham justified by faith alone. ఎలా ఆయన నీతిమంతునిగా ఎంచబడ్డాడు? బ్యాంక్ లాంగ్వేజ్, లీగల్ లాంగ్వేజ్, ఖాతా భాష. ఇది అకౌంట్ ఏమంటాం? ఖాతా భాష. ఇది ఖాతాలోనికి ఏమి జమ చేయబడుతోంది, ఖాతాలో నుండి ఏమి తీసివేయబడుతోంది. మనందరి జీవితాల్లో జరుగుతున్నది అదే. దీనంతటికీ విశ్వాసం ఒక సాధనంగా వాడబడుతోంది. రైట్. ఇకపోతే మళ్ళీ ఆది కాండంలోనికి ఒకసారి తొంగి చూద్దాం. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎన్నో అధ్యాయం అది? 15వ అధ్యాయం. ఒకసారి 17వ అధ్యాయానికి వద్దాం. 17వ అధ్యాయం ఏది? ఆది కాండం.
10వ వచనం చూద్దాం ఒకసారి. 17వ అధ్యాయం 10వ వచనం. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును, చెప్పండి, సున్నతి పొందవలెను. అంటే అప్పటి వరకు అబ్రహాము గారు సున్నతి పొందలేదు. దేవుని ఎదుట నీతిమంతులు అవ్వాలంటే సున్నతి చేసుకుంటేనే నీతిమంతులు అవుతారని ఈ క్రొత్త నిబంధనలో కనిపించే యూదులు మాట్లాడుతున్నారు. ఏంటి సున్నతి లేకున్నా నీతిమంతులు అవుతారా అన్న ఎక్స్ప్రెషన్స్ క్రొత్త నిబంధనలో. మనం ఇంతకుముందు సెషన్స్లో మాట్లాడుకున్నాం సున్నతికి నిర్వచనం ఏమిటో. బాహ్య సంబంధమైన సున్నతి, హృదయ సంబంధమైన సున్నతికి ఒక ఎక్స్ప్రెషనే కానీ హృదయ సంబంధమైన అంతరంగ సంబంధమైన సున్నతి జరగకపోతే బాహ్య సంబంధమైన సున్నతికి అసలు అర్థమే లేదని బైబిల్ నిర్వచించింది. కానీ ఇవన్నీ పక్కన పెడితే పౌలు గారు తీసుకుంటున్న ఎంత అద్భుతమైన పాయింట్. ఆ రోజుల్లో కొంతమంది సున్నతి వలననే నీతి, సున్నతి చేసుకుంటేనే నీతి ఆపాదించబడుతుంది అనేటువంటి మరొక యాంగిల్ ఉండేటువంటి పరిస్థితి. అప్పుడు ఆయన ఎవరినైతే దేవుడు నీతిమంతుడని ఎంచాడో అబ్రహాము గారిని, అబ్రహాము గారు నీతిమంతుడని ఎంచబడింది సున్నతి చేసుకున్న తర్వాతన సున్నతికి ముందా అనే కౌంటర్ వేస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి. ఆయన నీతిమంతునిగా ఎంచబడింది 15వ అధ్యాయంలో, సున్నతి జరిగింది 17వ అధ్యాయంలో. అంటే సున్నతి ప్రస్తావన మనం చూస్తోంది 17వ అధ్యాయంలో. దాన్ని తీసుకొని మాట్లాడుతున్నాడు ఇప్పుడు కింద 9వ వచనం నుండి. రోమపత్రిక 4వ అధ్యాయం 9 నుంచి చదువుకుంటూ కిందికి వద్దాం. అబ్రహాము గారు నీతిమంతునిగా తీర్చబడిన సమయమును గూర్చి మనం మాట్లాడుకుంటున్నాం. చెప్పండి. 9వ వచనం మనం మాట్లాడుతున్నాం. ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అంటే దేవుని చేత నిర్దోషి అని ఎంచబడే ఒక ప్రక్రియ, దేవుని చేత నీతిమంతులు అని ఆపాదించబడేటువంటి ప్రక్రియ, అది సున్నతికి సంబంధించినదా, సున్నతి తర్వాత మాత్రమే సంబంధించినదా, సున్నతి గలవారికి మాత్రమే సంబంధించినదా, సున్నతి లేని వారికి కూడా అప్లై అవుతుందా? ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి కూడా చెప్పబడినదా అని ఇప్పుడు మళ్ళీ అబ్రహాము గారిని తీసుకొని వస్తున్నాడు. అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతి అని ఎంచబడిననుచున్నాము కదా, మంచిది, వెరీ గుడ్. అది ఏ స్థితి యందు ఎంచబడెను? చెప్పండి యూదులారా, చెప్పండి అని అడుగుతున్నాడు. సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. అంటే 17వ అధ్యాయం తర్వాత కాదు, 15వ అధ్యాయంలోనే. అది మనకు అర్థం కావడానికి టైమింగ్. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి అగుట వలన, నమ్మిన వారందరికీ ఆయన తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైనా నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందాడు. బాహ్య సంబంధమైన గుర్తు మాత్రమే. కానీ ఆయనకు నీతి ఆరోపించబడింది ఎప్పుడు? బిఫోర్, నాట్ ఆఫ్టర్. వాజ్ ఇట్ ఆఫ్టర్ సర్కంసిషన్ ఆర్ బిఫోర్ సర్కంసిషన్? బిఫోర్. సున్నతి అనేది నిబంధనకు గుర్తుగా తర్వాత ఆయన జీవితంలోనికి ప్రవేశించింది. మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు, 11వ వచనంలో సున్నతి లేని వారైనను వారికి తండ్రి అగుటకు,
12వ వచనంలో సున్నతి గలవారికిని తండ్రి ఎగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి ఎగుటకు అతడు ఆ గురుతు పొందెను. ఇప్పుడు ఎవరెవరికి? ఇద్దరికి. అందువలన మేమే సున్నతి పొందిన వాళ్ళము, మాకే ఆధిక్యత ఉన్నది, మేమే ముందు వరుసలో ఉన్నామని వీళ్ళు అనుకోవడానికి వీలు లేదు. ఈ అధ్యాయంలో పౌలు గారు స్థాపిస్తున్న సెకండ్ పాయింట్ టైమింగ్. మొదటిది, క్రియల వలన నీతిమంతుడయ్యాడా విశ్వాసం వలననా అనేది మాట్లాడాడు. మొదటిది అబ్రహాము గారిని అండ్ దావీదు గారిని తీసుకొని వచ్చి నీతి ఎలా ఆరోపించబడుతోంది, ఒకటి పాజిటివ్గా, మరొకటి నెగిటివ్గా. నెగిటివ్ అంటే ఖాతాలో నుంచి రుణము తీసివేయబడింది, ఖాతాలోనికి నీతి లెక్కించబడింది, జమ చేయబడింది. అది మొదటి పాయింట్. రెండవది, అసలు సున్నతికి నీతికి ఏమైనా సంబంధం ఉందా? ఆ మూలాల్లోనికి వెళ్ళిపోతే సున్నతి తర్వాతనా సున్నతికి ముందా అన్న పాయింట్ని 9 నుంచి 12 వచనాలలో ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. దిస్ ఈజ్ సెక్షన్ నంబర్ 4. ఈ రెండవ ప్రధాన భాగంలో సెక్షన్ నంబర్ 4, సున్నతి పొందకముందే నీతిమంతునిగా తీర్చబడిన అబ్రహాం జస్టిఫైడ్ బిఫోర్ బీయింగ్ సర్కమ్సైజ్డ్. సున్నతి అనేది నీతినిచ్చేది కాదు. ఈ యూదులు అలాంటి ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. సున్నతి ద్వారా నీతి, దానంతటిని పక్కన పెట్టేసి చరిత్రతో కూడుకున్న నిజాలతో ఆయన నిరూపిస్తున్నటువంటి వాస్తవాలను మనం చూస్తున్నాం. 9 to 12. ఒకసారి నాకు 1 to 8 and 9 to 12 రెండు చూపించు. ఆ ఎవిడెన్స్ని ఎలా ఆయన ప్రజెంట్ చేస్తున్నాడో చూపించడానికి. సెక్షన్ 3 and సెక్షన్ 4 అది నేను అడుగుతున్నా. సెక్షన్ 3 and సెక్షన్ 4 విశ్వాసము ద్వారానే నీతిమంతునిగా తీర్చబడిన అబ్రహాము, అవి మొదటి 8 వచనాలు అయితే, తర్వాత సున్నతి పొందకముందే నీతిమంతునిగా ఎంచబడిన అబ్రహాం. వండర్ఫుల్. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఈ యూదులు పౌలు గారి కాలంలో ఎక్కువగా మాట్లాడే మాట ధర్మశాస్త్రము. మా దగ్గరే ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం ఉన్నోడే నీతిమంతుడు. ఇది వాళ్ళ ఫీలింగ్. ఇప్పుడు మళ్ళీ అబ్రహాము గారి జీవితాన్ని ఆలోచిస్తే అక్షర రూపంలో ధర్మశాస్త్రం వచ్చింది ఎప్పుడు? మోషే గారి ద్వారా. అది నిర్గమకాండంలో. అబ్రహాము గారికి నీతి ఆరోపించబడింది ఎక్కడో ఆదికాండంలో. అక్కడున్న అబ్రహాము గారికి ఇక్కడున్న మోషే గారికి మధ్య 100 సంవత్సరాల కాలం ఉంది. ఇంతకుముందు సున్నతికి ముందా సున్నతికి తర్వాతనా అది క్లియర్ చేశాడు. ఇప్పుడు ధర్మశాస్త్రముకు ముందా ధర్మశాస్త్రముకు తర్వాతనా? ఎందుకంటే నోరు తెరిస్తే మీరు ధర్మశాస్త్రమే అంటారు. మరి ధర్మశాస్త్రము లేకపోతే నీతి లేదని ప్రజెంటేషన్ ఉంది. అసలు ఆ ధర్మశాస్త్రము రాకముందే కదా అబ్రహాము గారు ఆదికాండం 15వ అధ్యాయంలో నీతిమంతుడని ఆరోపించబడింది. అవునా? ధర్మశాస్త్రం మాత్రమే కాదు, వాగ్దానాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట నీతి అని మాత్రమే కాదు, వాగ్దానాలు కూడా అబ్రహాము గారికి ధర్మశాస్త్రము రాకముందే ఇవ్వబడ్డాయి. ఎన్ని వాగ్దానాలు! నీ సంతానము వలన భూలోక వంశములన్నిటిని నేను ఆశీర్వదించేది. ధర్మశాస్త్రం తర్వాత చెప్పాడా, ధర్మశాస్త్రం ముందు చెప్పాడా? వాగ్దానాలైనా నీతైనా ధర్మశాస్త్రముకు వేరుగా
చరిత్రలో బయలుపరచబడిన వైనం అది. నేను తెచ్చిన కొత్త బోధ కాదు ఇది, మన డాడీ గారి దగ్గరే కనబడుతున్న బోధ ఇది. ఎత్తగలరా నోరు ఎవరైనా ఈ ప్రజెంటేషన్ ముందు? చూద్దాం 13 నుంచి. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గాని విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగెను. అవునా? ఆఫ్టర్ ద లానా బిఫోర్ ద లానా? ఆఫ్టర్ ద లా ధర్మశాస్త్రమా, బిఫోర్ ద లా? ఎప్పుడొచ్చాయి ఇవన్నీ? బిఫోర్, ముందు. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును. దేవుడు వాగ్దానం చేశాడంటే నెక్స్ట్ చేయాల్సింది నమ్మడం, అంతే. మనం అంతేనా? వాగ్దానమును స్వీకరించడం అంటే అది విశ్వాసానికి సంబంధించింది. నమ్మి వాగ్దానములు పొందుట. సున్నతికి ముందు అని చెప్పిన ఆయన ఇప్పుడు ధర్మశాస్త్రముకు ముందు అనే విషయాన్ని ఎంత చక్కగా చెబుతున్నాడో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ధర్మశాస్త్రము, నువ్వు ఈ పని చేసావు, ఈ సెక్షన్ ప్రకారంగా నువ్వు నేరస్తుడివి గనుక శిక్షకు పాత్రుడవు అని ఉగ్రతను చూపిస్తూ, ఆ ఉగ్రతకు నువ్వు అర్హుడవి, యోగ్యుడవి, పాత్రుడు అని చెప్పేటువంటి పాత్ర పోషిస్తోంది ధర్మశాస్త్రం. అదే ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. అబ్రహాము గారికి 12వ అధ్యాయం నుండి ఇవ్వబడ్డాయి వాగ్దానాలు. ఈ వాగ్దానాలన్నీ ధర్మశాస్త్రం మీద ఆధారపడి రాలేదు ఆయనకు అసలు ధర్మశాస్త్రానికి సంబంధమే లేదే. ధర్మశాస్త్ర ప్రారంభ కాలానికి అబ్రహాము గారి కాలానికి 100 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. థర్డ్ పాయింట్ మనం చూస్తున్నాం, సెక్షన్ నంబర్ 5. అందులో ఏముందో ఒకసారి చూద్దాం. చూడండి, ధర్మశాస్త్రముతో సంబంధము లేకుండానే నీతిమంతుడిగా తీర్చబడిన అబ్రహాం. తీర్చబడిన అనే పదం చాలా కీలకమైంది ఇక్కడ. ధర్మశాస్త్రముతో సంబంధము లేకుండానే నీతిమంతునిగా తీర్చబడిన అబ్రహాము. తీర్చబడిన అనేటువంటి పదం ఏ విభాగానికి సంబంధించిందని మాట్లాడుకుంటున్నాం ఈ పత్రికలో? జ్యుడిషియల్, లీగల్ వర్డ్. అది లీగల్ వర్డ్ అంటారు దాన్ని. అందువల్ల ధర్మశాస్త్రం యొక్క రోల్ ఏంటి, ధర్మశాస్త్రం వెనుక ఉద్దేశం ఏంటి అని ఆయన బలంగా మాట్లాడుతూ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. మనం కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. 3వ అధ్యాయములో 19 నుంచి 20 వచనాలలో మనకు కనబడుతుంది. ఏమిటది? ప్రతి నోరు మూయబడినట్లు, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నది. 2 రీజన్స్. ప్రతి నోరు మూయబడాలి, సర్వలోకము శిక్షకు పాత్రురాలు అని చెప్పడానికి. నెక్స్ట్ కిందికి వచ్చేస్తే 20వ వచనంలోని చివరి మాట, ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇది ధర్మశాస్త్రానికి ఉండే విధులు, ధర్మశాస్త్రానికి ఉండే పాత్ర. అది పట్టుకొని వచ్చి దీనిని బట్టి నేను నీతిమంతుడని నువ్వు ఎలా చెబుతావు? ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుందో అని నీకు గైడెన్స్ ఇచ్చేది ధర్మశాస్త్రం. అది డైరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చేది కాదు. ధర్మశాస్త్రము డైరెక్ట్గా నీతిని ఆపాదించే పాత్రలో అది లేదు.
అది చెప్తున్నాడు ఎక్కడ 4వ అధ్యాయంలో 15వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఆపాదిస్తుంది కదా అతిక్రమం అంటే ఏమిటో. ఇకపోతే ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రముగాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని కృపననుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. ఈ వాగ్దానం మనకి ఎక్కడ కనపడుతుంది? 12వ అధ్యాయం ఆదికాండంలో. ఒకసారి 3వ వచనం గమనిద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం. నిన్ను ఆశీర్వదించు వారిని చదవండి. ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను అని. నెక్స్ట్ మాట, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. భూమి యొక్క సమస్త వంశములు కేవలం నీ రక్తాన్ని పంచుకొని పుట్టేవాళ్ళు మాత్రమే కాదు, అందరికీ. ఇది ఎప్పుడో సున్నతి లేకముందు, ఎప్పుడో ధర్మశాస్త్రం లేకముందు అబ్రహాము గారు వీటన్నిటిని నమ్మి దేవుడు చూపించిన మార్గాన ప్రయాణం చేశాడు. ఈరోజు అబ్రహాము గారికి ఏ వాగ్దానం అయితే చేయబడిందో ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదం ప్రపంచమంతా వ్యాపించింది. ఏమిటది? రక్షణ, నీతి. ఈరోజు ఆ నీతిని మనందరం పొందుకున్నాం. ఈరోజు ఆ రక్షణను మనందరం పొందుకున్నాం. మనందరికీ పితరుడిగా మనము ఏదైతే విశ్వసించామో, ఈరోజు మీరు నేను మనందరం కూడా సువార్తను విని ఈ రక్షణ అనే ఆశీర్వాదాన్ని నమ్మి ఎలాగైతే మనం స్వీకరించామో, ఇది మొట్టమొదట నమ్మినవాడే అబ్రహాము గారు. అందుకే ఈయన మనందరికీ ఏమై ఉన్నాడు? తండ్రి. రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళకే తండ్రి అని వాళ్ళు అంటున్నారు. బైబిల్ అంటోంది నో, తత్వాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆయన తండ్రి. చెప్పాలంటే రక్తాన్ని బట్టి పుట్టిన వాళ్ళకంటే తత్వాన్ని బట్టి ఉన్న వాళ్ళు ఈరోజు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే నీ సంతానమును ఆకాశ నక్షత్రాల వలె, నీ సంతానం ఇసుక రేణుల వలె చేస్తానని అబ్రహాము గారు తనింది. ఆ 12 గోత్రాల వారిని మనసులో పెట్టుకొని కాదు, దేవుడు మనలాంటి వాళ్ళందరినీ మనసులో పెట్టుకొని ఇంత మూలాన్ని పక్కన పెట్టి మధ్యలో వచ్చిన సున్నతిని, మధ్యలో వచ్చిన ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చి కృపకు వేరుగా, విశ్వాసానికి వేరుగా ఈ ఆలోచనలను ఈ యొక్క భాగములో ఆయన కొట్టివేస్తున్నటువంటి వైనం ఇది. కృప, విశ్వాసము. అందుకే ఆయన ఎవరెవరికి తండ్రో చూద్దాం. 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని. అనేక జనాలలో యూదులు మాత్రమే ఉన్నారా? అందరూ ఉన్నారా? అందరూ. ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండము 17వ అధ్యాయం. మూడు 4 వచనములు చూద్దాం. 3-4. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. నాలుగవ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనం వరకు. సెక్షన్ నంబర్ 5. ధర్మశాస్త్రముతో సంబంధము లేకుండానే నీతిమంతునిగా తీర్చబడిన అబ్రహాం. అందుచేత విశ్వాసమన్నదే అబ్రహాము గారి చరిత్రకు ప్రధానమైంది. అబ్రహాము గారిలో కనుక విశ్వాసం లేకపోయింటే ఈరోజు అసలు అబ్రహాం గారి గురించి మనం మాట్లాడుకునేటోళ్ళమే కాదు. ఆయన చరిత్ర ఈరోజు మన వరకు వచ్చిందనంటే బికాజ్ ఆఫ్ హిజ్ ఫెయిత్.
ఇప్పటివరకు 3 విషయాలు చెప్పాడు. క్రియలు కాదు విశ్వాసమే అబ్రహాము గారిని నీతిమంతుడిగా నిలబెట్టింది. నంబర్ 2, సున్నతి కాదు, సున్నతికి ముందే అబ్రహాము గారిని నీతిమంతుడిగా చరిత్ర నిలబెట్టింది. 3, ధర్మశాస్త్రం కాదు, ధర్మశాస్త్రంకు ముందే. ఈ 3 కదా యూదులు తీసుకొని వచ్చేది. క్రియలు, సున్నతి, ధర్మశాస్త్రం. క్రియలు, సున్నతి, ధర్మశాస్త్రం. ఈ 3టితో సంబంధం లేకుండానే అబ్రహాము గారు దేవుని చేత నీతిమంతునిగా ఆరోపించబడుతున్నాడు. నోరెత్తగలరా ఈ హిస్టారికల్ ఎవిడెన్స్ని చూసిన తర్వాత యూదులు? నో వే. అయితే ఏ విశ్వాసమైతే మనల్ని రక్షిస్తుందో దానిని రక్షించే విశ్వాసం అంటాం. సేవింగ్ ఫెయిత్. ఆ రక్షించే విశ్వాసానికి ఒక స్వభావం ఉంటుంది. అది తెలుసుకోగలిగితే మీరు, నేను, మనము కూడా విశ్వాస జీవితం అంటే ఇలా ఉంటుందన్నమాట అని అర్థం చేసుకుంటాం. అది 4వ అధ్యాయంలో రోమాపత్రిక 18వ వచనము నుండి ఒక్కసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి. నీ సంతానం ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎప్పుడు నమ్మాడు? నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు నమ్మాడా? ఆధారము లేనప్పుడు నమ్మాడా? ఇదన్నమాట రక్షించే విశ్వాసానికి ఉండే స్వభావం. నోట్ దిస్ పాయింట్. నేను నమ్మాలంటే నాకేదైనా కనబడాలి, నేను నమ్మాలంటే నాకేదైనా జరగాలి అని కాదు ఆయన నమ్మింది. రక్షించే విశ్వాసానికి ఒక నేచర్ ఉంటుంది. ఆ నేచర్ విశ్వాసం ఉండాలి, బాగానే ఉంది. ఏ రకమైన విశ్వాసం ఉండాలి? దట్ ఈస్ ద క్వశ్చన్. మరియు అతడు 19వ వచనం కూడా చూద్దాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపలేదు. వాట్ డస్ ఇట్ మీన్? నమ్మడానికి అవకాశం ఉండే పరిస్థితులు లేవు. దట్ ఈస్ ద నేచర్. నమ్ముదామంటే ఎవిడెన్స్లు కనపడట్లా, నమ్ముదామంటే సౌకర్యం కనపడట్లా, నమ్ముదామంటే సానుకూలత కనపడట్లా, అన్ని అడ్డంకులే ఉన్నాయి. నమ్మడానికి అసలు ఏమాత్రం ఆస్కారం కనపడట్లా. అప్పుడు నమ్మాడు. ఆ విశ్వాసంలో కూడా ఆయన బలహీనుడవ్వలేదు. ఆ మాట ఎందుకు రాసినట్టు? బలహీనుడయ్యే అవకాశం ఉన్నా, దట్ ఈస్ ద పాయింట్. బలహీనుడవ్వలేదు. ఆ విశ్వాసమే మనిషిని నీతిమంతుడిగా నిలబెడుతుంది. చిన్న గాలికే మన విశ్వాస జీవితం అలా కదిలిపోతుంటుంది. చిన్న రాయికే. బండ మీద కట్టబడిన జీవితాలేనా? నిజమైన రక్షించే విశ్వాసము గలవారమేనా? అసలు నిజమైనటువంటి విశ్వాసము మనిషిని ఎలా నిలబెడుతుందో చెప్పడానికి మళ్ళీ అబ్రహాం గారిని తీసుకున్నాడు ఎగ్జాంపుల్గా. ఈ అధ్యాయం అంతా ఒక వ్యక్తిని తీసుకొని 4 విషయాలు మాట్లాడుతున్నాడు. క్రియలు కాదు విశ్వాసం, ఎగ్జాంపుల్ అబ్రహాం. సున్నతి కాదు విశ్వాసం, ఎగ్జాంపుల్ అబ్రహాము. ధర్మశాస్త్రము కాదు విశ్వాసము, ఎగ్జాంపుల్ అబ్రహాము.
అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, ఏమి అనుకూలము లేనప్పుడు కూడా విశ్వసించడం. ఎగ్జాంపుల్ అగైన్ అబ్రహాం. చూడండి, ఆయన విశ్వాసము గుడ్డిగేం నమ్మలా, బ్లైండ్గేం నమ్మలేదు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవునిని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అవును, నూరేళ్ళప్పుడు నేను బిడ్డను కనడం, మావిడ బిడ్డను కనడం అనేది కష్టమే, అయ్యే పని కాదు. అది మా బలహీనత. కానీ వాగ్దానము చేసిన వాడు దేనినైనా చేయగలడు. దీని అర్థం విశ్వాసం అనేది మన సామర్థ్యంపై ఆధారపడేది కాదు, మాటిచ్చే ఆయన సామర్థ్యంపై ఆధారపడేది. విశ్వాసం అంటే నన్ను నేను నమ్మడం కాదు, నాతో మాట్లాడిన దేవుని నమ్మడం. ఈ 18వ వచనం నుండి ఈ 25వ వచనం వరకు సబ్జెక్ట్ అంతా మన కోసమే. ఎగ్జాంపుల్గా ఆయన తీసుకున్నాడు, మాదిరిగా ఆయనను పెట్టాడు. ఇది నాకు అసాధ్యమే, దేవునికి సాధ్యం. అంతేనా? ఇదంతా మనం చూస్తుంటే ఒకసారి అబ్రహాం గారి జీవితాన్ని మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి స్టడీ చేయాలని అనిపించాలి. ఇస్సాక్ గారిని బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళినప్పుడు కానీ ఆ ఎపిసోడ్ని అంతటిని, ఎవరిని తీసుకుంటే అందరి నోర్లు మోయబడతాయో ఆయన్నే తీసుకున్నాడు సబ్జెక్టుగా 4వ అధ్యాయంలో. వేరే ఎవరిని తీసుకున్నా వీళ్ళు మళ్ళీ తోకలు జాడించడమో పడగలు లేపడమో చేస్తారు. దెబ్బకు నోరు మూసుకోవాల్సిందే. ఇప్పుడు క్రియలు క్రియలు క్రియలు, అబ్రహాం 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 అంటున్నాడు ఆయన. సున్నతి సున్నతి సున్నతి, అబ్రహాం అబ్రహాం అబ్రహాం. లా లా లా, ధర్మశాస్త్రం, అబ్రహాం అబ్రహాం అబ్రహాం. మనలాంటి వాళ్ళు ఏం దేవుడు అనంటే దేవుడే కనుక ఉంటే నాకు ఇవన్నీ జరుగుతాయా? మనల్ని కూడా అబ్రహాం 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 అంటున్నాడు. అంతే. నువ్వు దీనికే దేవుణ్ణి అనుమానిస్తున్నావు, ఆయన దేవుని మహిమపరిచాడు. నువ్వు అనుమానిస్తున్నావు, ఆయన మహిమపరుస్తున్నాడు. రక్షించే విశ్వాసానికి ఒక నేచర్ ఉంటుంది. అది అన్ని వాతావరణాలలోనూ అన్ని స్థితులలోనూ దేవునిని మహిమపరుస్తూ ఉంటుంది. ప్రభువా, నాకు నమ్మడానికి ఏ భూ సంబంధమైన ఆధారాలు కనబడట్లా, నాకు అవసరం లేదు కూడా, మాట నువ్విచ్చావు. నీతిమంతులకే నిత్య జీవం అన్నాడు ఈరోజు మనతో. ఏమోనండి, చచ్చిపోయిన తర్వాత అవి లేకపోతే ఏంటి మన పరిస్థితి అనే అనుమానం పొరపాటున కూడా రాకూడదు. పొర్రపాటున కూడా రాకూడదు. అంతేనా? ప్రతికూలతల మధ్య కూడా బలంగా విశ్వసించడమే నిజమైన విశ్వాసం. దేవుని శక్తిపై ఆధారపడడమే దేవుని నిజమైనటువంటి మన యొక్క విశ్వాసం అవుతుంది. ఆయన ఇచ్చే మాట ఏదైతే ఉంటుందో దాన్నే వాక్యము అంటాం. అంతేనా? దేవుని మాటే దేవుని వాక్యం. ఆయన వాక్యము చెప్పినట్టుగా విశ్వసించడమే నిజమైన విశ్వాసం. ఆ రోజు నేరుగా అబ్రహాము గారితో దేవుడు మాట్లాడి ఉండొచ్చు. ఈరోజు వ్రాత రూపములో ఇవన్నీ వ్రాయించి దేవుడు మనకిచ్చాడు. దీని నమ్ముట మనకు రక్షించే విశ్వాసముగా పరిగణించబడుతుంది. ప్రత్యేకించి ఈ పత్రికలో మాట్లాడుతోంది సువార్త గురించి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష తప్పదు. 23వ వచనం, అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ, చూడండి ఎంత మంచి మాట, మన ప్రభువైన యేసు, చదవండి,
మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును, అది పాయింట్ అక్కడ, ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడిని. పైన అబ్రహాము గారి చరిత్ర అంతా, కేవలం అబ్రహాము గారి చరిత్ర ఆయన కోసమే కాదు వ్రాయబడింది, మన కోసం. ఆయన ఏంటి, ఆయన లైఫ్ ఏంటి, ఆయన ఫెయిత్ ఏంటి, ఆయన జర్నీ ఏంటి, ఇవన్నీ మనలాంటోళ్ళు స్టడీ చేసి, ఎస్ ఇలా నేను జీవించాలి, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై, చెప్పాలి, లేపబడెను. ఇది మనం చూసామా? చెప్పండి, ఇది మనము చూసామా? చూడలా. నమ్ముదామా? నమ్మాలి. అలా నమ్మితేనే అది మనకు నీతిగా ఎంచబడుతుంది. ఆన్ ద స్క్రీన్ సెక్షన్ నంబర్ 6, రక్షించే విశ్వాసం యొక్క స్వభావం, ద నేచర్ ఆఫ్ సేవింగ్ ఫెయిత్. ద నేచర్ ఆఫ్ సేవింగ్ ఫెయిత్. ఓకే, రెండవ ప్రధాన భాగము, సెక్షన్స్, నీతి యొక్క ఏర్పాటు, విశ్వాసము ద్వారా లభించే నీతి. టోటల్గా 8 ఉపభాగాలు. అందులో ఇంతవరకు మనం ఎన్ని పూర్తి చేసుకున్నట్టు? 6 పూర్తి చేసుకున్నాం. 7, 8 పూర్తి చేసుకుంటే రెండవ ప్రధాన భాగం పూర్తయినట్టు. చెప్పండి, గేర్ మారిందా? చెప్పాలి, మారిందా? మారుతుంది. భోంచేసి వద్దాం, ఇంకా మారుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల నాయన, మహిమ గల దేవ, ఈ మధ్యాహ్న వేళలో మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తూ, పత్రికలో నేర్చుకుంటున్నటువంటి సంగతులన్నీ మా అందరి ధ్యానంలో మాకెంతో దీవెనకరంగా ఉండునట్లుగా సహాయం చేయమని, భోజనం చేసి త్వరగా చేరుకొని మరిన్ని సంగతులు మేము నేర్చుకున్నట్టుకు కృప చూపమని, యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. భోజనానికి వెళ్దాం. సమయము 2:45